హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యష్ భారత్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. సో చాలా డేస్ అయిపోయింది లాంగ్ వీడియో పెట్టి. ఇది ఒక స్పెషల్ వీడియో. ఏంటంటే మేము వరంగల్ వెళ్తున్నాము. మా చెల్లి ఫంక్షన్, అంటే నా కజిన్ బాబాయ్ కూతురు తన ఫంక్షన్ ఉండే అనమాట, ఓనీ ఫంక్షన్. సో దానికోసమని వెళ్తున్నాము. ముందు రోజే స్టార్ట్ అయిపోయాము ఖమ్మం నుండి. సో దానికి సంబంధించి షాపింగ్ అదంతా కూడా పోస్ట్ చేశాను ఆల్రెడీ. చాలా రోజుల తర్వాత అందరం కలిసి ట్రైన్లో ట్రావెల్ చేస్తున్నాము. చాలా తగ్గిపోయింది కదా ఈ మధ్య ట్రైన్ ట్రావెలింగ్ అనేది. అందరూ బస్, కార్ ప్రిఫర్ చేస్తున్నారు ఎక్కువ. సో కొంచెం ఎగ్జైటెడ్గా ఉండే, ఎందుకంటే ధృవ ఎలా ఉంటాడు ఏంటి అని. బట్ వాడు కంప్లీట్గా పడుకుని పోయాడు. అసలే లేదు, డిస్టర్బ్ కూడా చేయలేదు. మంచిగా మాకు ట్రైన్ ఆ రోజు ఎర్లీ మార్నింగ్ ఉండే అనమాట, లైక్ 8:30, 9. సో అప్పటికల్లా వాడికి బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసుకొని వెళ్ళాను. లక్కీలీ ట్రైన్ కూడా కొంచెం ఫ్రీ ఉండే, ఇంకా అక్కడ టైం స్పెండ్ చేస్తూ తినిపించవచ్చు కదా అని చెప్పి బ్రేక్ఫాస్ట్ తీసుకొని వెళ్ళిపోయాను అనమాట. ఇంకా మా బాబాయ్ పిల్లలు కూడా వచ్చారు, పిన్ని బాబాయ్ పిల్లలు. సో ఇంకా మంచి కాసేపు ఎంజాయ్ చేస్తూ ఉండే ట్రైన్లో. మన పాత గేమ్స్ అన్నీ తీసుకుంటూ హాయిగా ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళిపోయాము. ఇంకా అలా ఏవో చిన్న చిన్న గేమ్స్ ఆడుకుంటూ వరంగల్ వెళ్ళామన్నమాట. అదొక 2.5 hour ట్రైన్ జర్నీ. సో ఇలా ధృవి లేస్తే వాడికి కొంచెం బ్రేక్ఫాస్ట్ పెట్టేసి ట్రైన్ అంతా మా నాన్న ఎక్స్ప్లోర్ చేయిస్తున్నాడు. వాడికి తిప్పడానికి ఫ్రీ ఉంది చాలా. ఇంకా మంచిగా ఎంజాయ్ చేసాం. వాడు కూడా అన్నీ చూస్తూ అట్లా ఉన్నాడు, మంచిగా క్రాంక్ అవ్వకుండా. సో మమ్మీ బ్రేక్ఫాస్ట్ తినిపిస్తుంది వాడికి. ఇంకా వాడికి బ్రేక్ఫాస్ట్ తినిపించి కాసేపు ఎత్తుకొని అటు ఇటు అందరం వాడిని ఎత్తుకొని ఆడిపించేసరికి వరంగల్ వచ్చింది. ఈలోపు ఇంకా వాడికి కొంచెం ఒకసారి ఎత్తుకొని అంతా చూపిద్దాం అన్నట్టుగా వాడిని అటు ఇటు తిప్పుతూ తీసుకెళ్ళాను అనమాట. ఇంక ఈలోపు వరంగల్ వచ్చింది. యాక్చువల్గా 2.5 hour జర్నీ అంతే ట్రైన్లో. సో ఇంకా వరంగల్ వచ్చింది అని అనడానికి ఇంక ఈ హౌసెస్ అనమాట. మాకు ఇలా చిన్నప్పుడు మాకు పేర్లు చదవడం అంతా రానప్పుడు, అంటే ఊర్లో అవన్నీ తెలియదు కదా, అప్పుడు ఈ చిన్న చిన్న హౌజెస్ రాగానే మమ్మీ వరంగల్ వచ్చింది అని చెప్పి మేము ఆ లగేజ్ అంతా తీసుకునే వాళ్ళము. వరంగల్ అంటే పెద్ద ఎమోషన్ మాకు మొత్తం ఉన్న రిలేటివ్స్ అందరూ వరంగల్లోనే ఉండే. బట్ ఇప్పుడు అలా ఎవ్వరు లేరు. సో వెళ్ళడం కూడా తగ్గిపోయింది చాలా. ఇంకా అందరూ మైగ్రేట్ అయిపోతున్నారు ఇక్కడ వరంగల్ నుండి. సో వరంగల్ రాగానే నాకు అన్ని చిన్నప్పటి మెమరీస్, ఆ ఎగ్జైట్మెంట్ అంతా మళ్ళీ వచ్చింది. ఎంత బ్యూటిఫుల్ మెమరీస్ ఉండే అంటే, బ్యూటిఫుల్ చైల్డ్హుడ్ ఉండే. అంటే 90s కిడ్స్ 20s కిడ్స్కే అర్థమవుతుంది మళ్ళీ మన ఓన్ ప్లేస్కి వస్తే ఎలా ఉంటుందని మాకే అర్థమవుతుంది. సో ఇదంతా మేము చిన్నప్పుడు తిరిగిన ఏరియా అనమాట. ఎందుకంటే మేము ఆల్మోస్ట్ ఇటే ఉండేది, శ్రీవనగర్ అంటారు ఏరియాని. మా స్కూలింగ్ అంతా ఇక్కడే జరిగింది. సో మా నాన్న మమ్మీ అడుగుతున్నారు, ఈ ప్లేస్ గుర్తుందా అంటే అఫ్కోర్స్ మాకు అన్నీ గుర్తున్నాయి. ఎందుకు మర్చిపోతాం, ఎలా మర్చిపోతాం. అంతా మంచిగా చూసుకుంటూ ఇంకా ఇంటికి వెళ్ళిపోయాము. ఇంకా అక్కడ స్టార్ట్ అయిందనమాట హడావిడి. ఆ రోజు హల్దీ చేస్తుండే. ఇంకా హల్దీకి ప్రిపరేషన్స్ అంతా చేస్తున్నారు. డెకరేషన్ అవంతా మా వాళ్ళే అనమాట, మా తాతయ్య చేస్తారు. సో ఇంకా డెకరేషన్ అంతకి మా చెల్లి వాళ్ళు, మమ్మీ వాళ్ళు హెల్ప్ చేస్తున్నారు. క్యూట్ డాగ్ తీసుకున్నారు వాళ్ళు కొత్తగా. అదైతే ఎంత ముద్దుగా ఉందో, అస్సలే అరవట్లేదు. నాకు బేసిక్గానే డాగ్స్ అంటే ఇష్టం. ఇంక ఇది మంచిగా ఉంది. అసలు వచ్చి అందరినీ హాయ్ చెప్పమంటున్నా, ఎందుకంటే యూట్యూబ్ ఛానల్కి ఫస్ట్ టైం అందరిని ఇంట్రడ్యూస్ చేస్తున్నా. ఇంకా అందరు కూర్చొని అలా డిస్కస్ చేస్తూ ఉన్నారు. డెకరేషన్ కూడా ఈ తాతయ్య అనమాట డెకరేషన్ చేసేది. చిన్నగానే ఇరుగుతాయి. నువ్వు లాగుతావా? తీసి లాగవాలి. నువ్వేంటే అది అసలు పోతుంది, జాగ్రత్త. ఈ 5 అయినా ఇట్లా ఉంటాయి కాబట్టి ఇట్లా తెచ్చుకోవాలి. అట్లా ఉంటాయి, ఇట్లా ఉంటాయి, ఒక 10 ఉంటాయి. నచ్చిన విధంగా వాళ్ళు తీసుకోవడం బాగుంది. నేను అన్నిటికీ చిన్న ప్లేటే మంచిగా ఉంటుంది. మీరు చెప్తే ఇంకా లేదు, అసలు అందంగానే లేదు. అది ఇది ఏందో ఆగమాగంగా పెట్టినట్టున్నాయి ఇవి.
అట్లే పట్టుకోవాలి అంతే ఉంటుంది. అప్పుడు 7 పూర్తిగానే పెడితే బాగుంటుంది. పెట్టు ఉన్నాయి కదా, ఉన్నప్పుడు పెట్టరా? 9 పెట్టేసి 9 పడతాయి, 9 ఉన్నాయి. అవి పెట్టు. నీకు అలా మిగతాయి కూడా 9 ఉన్నాయా? మిగతాయి లేవు, మిగతాయి అవి సకినాలు 6 ఉన్నాయి. సో చూసారు కదా, అదే మ్యాటర్. అది పలహారాలు అవన్నీ పెట్టడానికి ప్రాపర్గా లేదు. కొన్ని ప్లేట్స్ పెద్దగా ఉన్నాయి, కొన్ని చిన్నగా ఉన్నాయి. అన్నీ ఎలా పెట్టాలని చెప్పి నేను అడుగుతున్నా. నేను ఇలాంటి విషయాలు కొంచెం పర్టికులర్, అంటే నాకు ఇష్టం కూడా ఇవన్నీ చేయడము. సో నేను ఇంకా అరుస్తున్నా, అంటే చెప్తున్నా ఇది పట్టుదు అది పట్టుదని. ఇంకా కొన్ని అగ్రిమెంట్స్ డిసగ్రిమెంట్స్ తర్వాత ఫైనల్లీ అయితే కంప్లీట్ చేశాను. బాగా వచ్చాయి, బట్ ఫైనల్లీ సో అవన్నీ కూడా జాగ్రత్తగా పక్కన పెట్టేసామన్నమాట. ఎందుకంటే పిల్లలు వచ్చే వాళ్ళు ఉన్నారు, మళ్ళీ ఎక్కడన్నా అవి నలిగిపోతాయేమో అని చెప్పి జాగ్రత్తగా పెట్టేసాము. ఇంకో సకినా ఉంది. ఇంకోసం కష్టపడి థ్యాంక్ యూ. నాకు ఒకటి చిన్నది కొన్ని ఆన్లైన్ జాబ్ అప్లై చేసిన. అవునా? మీటింగ్ ఉంటుంది ఇందాక. ఇంకా అలా ఎవరు హడావిడిలో వాళ్ళు ఉన్నారు. వెనక బ్యాక్గ్రౌండ్లో చేశారు కదా, మా మమ్మీ పాటలు పాడుతూనే ఉంది ధృవిని కన్సోల్ చేయడానికి. వాడు అవన్నీ వచ్చి లాగి వెళ్ళి తీయాలి అన్నట్టుగా వాడు చూస్తూ ఉన్నాడు. ఇంకా వాడిని ఎలా అయినా కన్సోల్ మేనేజ్ చేసి చెప్పి నేను వర్క్ పెట్టుకున్నా. ఇంక వాడిని అలా ఆడిస్తూ పాడుస్తూ ఉంటే నేను ఫస్ట్ కంప్లీట్ చేసుకున్నా. ఒక హాఫ్ అన్ అవర్ పట్టింది దాన్ని సెట్ చేయడానికి. మధ్యలో మళ్ళీ కొన్ని ఐడియాస్, ఇన్వాల్వ్మెంట్స్, అడిషన్స్, రిజెక్షన్స్ అన్నీ చేసిన తర్వాత ఫైనల్ అయితే కంప్లీట్ చేసాము. చేసి ఇంకా పెట్టేసాను అనమాట పక్కకి. ఇంకా ఈలోపు ఇంటి ముందు డెకరేషన్ అయితే స్టార్ట్ చేశారు. మొత్తం అవన్నీ ఫ్లవర్స్ పెట్టి మ్యాట్ వేసి అంతా స్టార్ట్ చేశారు డెకరేషన్ వర్క్స్. ఇంక అందరు అందులోనే ఇన్వాల్వ్ అవుతూ చూస్తూ కూర్చున్నారనమాట. నేను కూడా ఈ లోపల వర్క్ అయిపోయాక బయటకు వచ్చి అవన్నీ చూస్తున్నా. ఎందుకంటే చేసేది మా తాతయ్య కాబట్టి మాకు ఆ కంఫర్ట్ ఉంది. కాబట్టి వెళ్ళి చెప్పడము, అది ఇది అని అడగడము, లేదా తర్వాత ఇక అందరం బయట కూర్చొని గ్రూప్ డిస్కషన్స్ పెట్టుకున్నాము. ఏంటి సంగతులు, ఎప్పుడెప్పుడో ముచ్చట్లన్నీ ఆబ్వియస్గా వస్తాయి కదా, బట్ ఇవన్నీ మంచి మంచి మూమెంట్స్ మళ్ళీ రావు. కంపల్సరీ ఏదైనా ఫంక్షన్స్ ఉంటే అటెండ్ అవ్వాలి అని అనిపిస్తుంది. ఎందుకంటే ఈ బిజీ లైఫ్లో ఇవన్నీ పట్టించుకోలేకపోతున్నాం. కాబట్టి ఇలాంటి అటెండ్ అవుతే మనకు అసలు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కానీ అన్ని విషయాలు తెలుస్తుంటాయి. సో ఇంకా అలా మాట్లాడుకుంటూ డెకరేషన్ అయితే వర్క్ కంటిన్యూ అవుతుంది. ఈలోపు ఈవినింగ్ అయిందని చెప్పి నేను మా చెల్లిని రెడీ చేస్తున్నాను, నేను మా అక్క. ఇంకా దానికి హల్దీ డ్రెస్ చేయించింది పిన్ని, స్టిచ్ చేయిస్తే ఇంకా దానికి కావాల్సినవన్నీ తీసుకొని రెడీ చేస్తున్నాము.
ఇంకా మేము దాన్ని అలా రెడీ చేస్తున్నాము. నాకు పర్సనల్గా ఏమనిపిస్తుంది అంటే ఈ ఏజ్ లైక్ ఈ ఫంక్షన్లో పిల్లలకి అంత కంప్లీట్ గ్లో అనేది రాదు. అండ్ వాళ్ళు టీన్ స్టేజ్లో ఉంటారు కాబట్టి ఆ టీన్ స్టేజ్లో అడాల్సెంట్ స్టేజ్లో ఆ గ్రోత్ అనేది వాళ్ళ ఫేస్లో క్లియర్గా కనిపిస్తుంటుంది. అంత లక్కీగా ఫేస్ క్లీన్గా ఉంటే ఓకే, బట్ కొంతమందికి అంత ఈవెన్ స్కిన్ టోన్ కానీ అదంతా ఉండదు. మళ్ళీ మోర్ ఓవర్ పింపుల్స్ వస్తాయి. సో వాటన్నిటిని కవర్ చేస్తూ నీట్గా బేసిక్ మేకప్ ఉండాలి. ఎందుకంటే ఫొటోస్ బాగా రావాలంటే బేసిక్ మేకప్ ఉండాల్సిందే. అవన్నీ కవర్ చేస్తూ నీట్గా మేకప్ వేయాలనుకున్నాము. సో దానికి మా సిస్టర్ హెల్ప్ చేసింది. దానికి హెయిర్ యాక్సెసరీస్ కానీ అవన్నీ కూడా మేము ఇక్కడ ఏం కావాలి నెక్స్ట్ డే కోసం అని చెప్పి మాట్లాడుకుంటూ ఉండే అనమాట. అది ఫుల్ హెయిర్కి వేయలేదు, అది కాకుండా చిన్న చిన్న అట్లాంటి నేను కూడా అంతే. ఇంకా దాన్ని రెడీ చేసాము. రెడీ చేశాక ఈవినింగ్ లైక్ 5-5:30కి అందరు రావడం స్టార్ట్ అయ్యారు. సో వాళ్ళు వచ్చేసరికి దీన్ని కొంచెం చెల్లిని కొంచెం ఫోటోషూట్స్ చేయించారు. మంచి మంచి షార్ట్స్ అయితే ఫ్రెష్గా ఉన్నప్పుడు ఫేస్ క్లీన్గా ఉన్నప్పుడు బాగా వస్తుంది అని చెప్పి ఫొటోస్ అన్నీ తీసుకున్నారు. షార్ట్స్ అయితే వెరీ బ్యూటిఫుల్, అసలు ఎంత బాగా వచ్చాయో నాకు చాలా నచ్చింది షూట్ అదంతా. తర్వాత ఇక పెద్దవాళ్ళు ఇంట్లో పెద్దవాళ్ళందరూ హల్దీ స్టార్ట్ చేశారు. పసుపు మంగళ స్నానం చేయించడము. ఇంక ఈ గ్యాప్లో మధురివి అందరినీ కవర్ చేస్తున్నాడు. వాడిని చూడడం చాలామంది ఫస్ట్ టైం, ఎందుకంటే నేను వరంగల్ ఎప్పుడు వెళ్ళలేదు వాడు పుట్టాక. కాబట్టి అందరూ వాడిని మంచిగా ఎత్తుకున్నారు. వాడు కూడా పెద్దగా ఇబ్బంది ఏం పెట్టలేదు, అందరి దగ్గరికి హ్యాపీగానే వెళ్ళాడు. కొంచెం అందరిని తీసేసరికి సడన్గా కొంచెం ఏడ్చినా కూడా పర్లేదు, అందరి దగ్గర బాగానే వెళ్ళాడు. నాకు ఆ కన్సర్న్ ఉండే, ఎందుకంటే వాడిని అందరు చూడాలి అనుకున్నా. మోర్ ఓవర్ వాడు ఏడిస్తే నేను కూడా కొంచెం డిస్టర్బ్ అయిపోతా అని చెప్పి కొంచెం చిన్న టెన్షన్ ఉండే. కానీ వాడు అట్లా ఏం చేయలేదు, మంచిగా ఆడుకున్నాడు. నాకు కూడా కొంచెం రెడీ అవ్వడానికి కానీ పీస్ఫుల్గా కూర్చొని అందరితో మాట్లాడడానికి కానీ టైం ఇచ్చాడు. ఇంకా నేను రెడీ అయిపోయి వచ్చేసరికి ఆల్మోస్ట్ ఈవెంట్ హాఫ్ అయిపోయింది. మేము కూడా వెళ్ళి హల్దీ పెట్టి మంగళ స్నానం చేయించాము. అయిపోయిన తర్వాత మళ్ళీ మంగళ స్నానం షూట్ చేశారు వాళ్ళు. ఇవన్నీ కూడా బాగున్నాయి పిక్చర్స్. నేను తమిళలో ఒకటి పెట్టాను కదా, అలాంటివి బాగా తీశారు వాళ్ళు కూడా, నాకు చాలా నచ్చింది. సో అలా ఆ రోజు ఎండ్ అయిపోయిందనమాట. ఈవెంట్ అయితే బాగా జరిగింది. మళ్ళీ నైట్ కూడా నెక్స్ట్ డే కోసం ప్రిపరేషన్స్ అవన్నీ జరిగాయి. నేను షూట్ చేయడం మర్చిపోయా, బట్ అదంతా కూడా డిస్కషన్స్ చాలా జరిగాయి నైట్ అంతా. ఎందుకంటే ఆబ్వియస్గా ఫంక్షన్ అంటే చాలా చాలా రన్ అవుతూ ఉంటాయి. సో అవన్నీ జరిగిన తర్వాత నైట్ పడుకునేసరికి 12 అయింది. ఎర్లీ మార్నింగ్ మళ్ళీ లేచి మళ్ళీ నెక్స్ట్ డే కోసం ప్రిపేర్ అయ్యాను. అదంతా నేను నెక్స్ట్ వ్లాగ్లో పోస్ట్ చేస్తాను పార్ట్ 2 కింద. సో ఇది నేను మోస్ట్లీ రాగా పెట్టాను, బికాజ్ నాకు కూడా మెమరీ లాగా ఉంటుంది నా ఫ్యామిలీకి నాకు అని. సో అలా ఈ డే ఎండ్ అయిపోయిందనమాట. నెక్స్ట్ డే ఇంకా బాగుండబోతుంది. మేము ఏమేమి ఎంజాయ్ చేసాము, డ్యాన్స్ వేసాము, అవన్నీ మీకు నెక్స్ట్ వీడియోలో వస్తుంది. సో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్.